అచ్చంపేటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ అచ్చంపేటలో జరిగింది. దానిలో భాగంగా అచ్చంపేట పనసపాడు రోడ్లు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు జరిగినవి. అచ్చంపేటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు కాకినాడ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ అచ్చంపేటలో జరిగింది. దానిలో భాగంగా అచ్చంపేట మరియు పనసపాడు రోడ్లు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈరోజు మరి ప్రభుత్వం పాత పుస్తకాలు కొత్త ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి డేట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇవ్వండి అని చెప్పి గ్రామానికి డేట్ ఇచ్చి ప్రతి గ్రామానికి ఇవ్వండి అని చెప్పి ఆలోచించారు. కానీ పెద్దాపురం నియోజకవర్గం ఈరోజు సామలకోట మండలం కానీ ఇటు పెద్దాపురం మండలానికి కానీ అచ్చంపేట ఇచ్చి కానీ గ్రామానికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవాళ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా మరి 6,000 ఏమో సామలకోట ఉన్నాయి, 9,000కి 6,000 రెడీ అయినాయి. అలాగే పెద్దాపురం కూడా రెడీ అయిపోయినాయి, పూర్తిగా రెడీ అయినాయి. అవి కూడా మొత్తం టోటల్ చెడ్డిపల్లి కూడా 10-15 రోజులు మొత్తం మరి పాత పుస్తకాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో మీకు లేదు, ఈ పాత పుస్తకాల మీద కూడా జగన్ గారు బొమ్మలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు బొమ్మ లేకుండా, పార్టీ సింబల్ కూడా లేకుండా, పార్టీ కర్రలు లేకుండా ఇలా బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రాజముద్రతో ఇవ్వడం జరుగుతుంది. చేత మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. దాని ప్రతి ఒక్కరు కూడా భూములు ల్యాండ్ టైటింగ్ కూడా లేకుండా క్లియర్గా మరి ఎవరైతే పాత పుస్తకాలు ఉన్నాయో పాత పుస్తకాలే భూమి. ఇది 100 సంవత్సరాల కిందట ఈ 1920లో మరి అప్పుడు పాత బుక్కులు ఇవ్వడం మొదలుపెట్టేది. ఏదైతే అడంగంలో కానీ కింద గ్రౌండ్లో మరి ఆ ఎట్లో ఉన్నాయో వాటికి అయ్యే పాత పుస్తకాలు కట్టించి మారుతూ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి చెప్తూ బయట రాకపోవచ్చు. చాలా ఇంకా భూమి మీద తగ్గాలి, ఎవరి భూమి ఇవ్వాలి. ఎక్కడ కూడా తప్పుడు లెక్కలు కానీ తప్పుడు భూములు కానీ లేదా కబ్జాలు కానీ ఉండకూడదని చెప్పి పక్కగా నడుస్తుంది ప్రభుత్వం. కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా రెవెన్యూ మంత్రి గారికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని భూములు ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అందులో కొన్ని రకాలు క్లీన్ చేశారు. ఇంకా కొన్ని రకాలు క్లీన్ చేయవలసి ఉంది. కొన్ని రకాలని మనోళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకుంటే దాన్ని కూడా క్లీన్ చేసి ఆ భూమికి అన్నీ కూడా ఆధారితంగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తాడు. మనకు కూడా పెద్దాపురం నియోజకవర్గం కూడా అనేక కార్యక్రమాలు చేసి నిన్ననే మనకి కాకినాడ కెనాల్ రోడ్లో రాజమండ్రి వరకు కూడా 600 కోట్ల రూపాయలు రోడ్డు ఇచ్చారు. 600 కోట్లు ఇచ్చారు మనకి. అంటే చూడండి ఎలా వచ్చిందో. అలాగే ఇవాళ మన మున్సిపాలిటీకి అయితే సామలకోట మున్సిపాలిటీకి పెద్దాపురం చెరుకు 10 కోట్లు ఇచ్చారు. అలాగే 2 మండలాలకి కూడా ఇవాళకి చెరుకు 10 కోట్లు ఇచ్చారు. అంటే టౌన్ మండలం లేదా మన ఏం డబ్బులు కొరవలేదు, పనులు కొరవలేదు. మొత్తం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లం. ఇవాళ కూడా మనం ఇవాళ రోడ్లు ఓపెన్ చేస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం. బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా 70% మన టర్మ్లో 5 సంవత్సరాల టర్మ్లో కూడా 70% చేస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ వేరే దీని తర్వాత ఇప్పుడు పిటిషన్ కూడా మనందరినీ కూడా గ్రీవెన్స్ తీసుకోమని చెప్పి ఆదేశాలు. ప్రతి శుక్రవారం మనం ఇలాగ ఎక్కడ దుఃఖం పెట్టుకుని ఆ గ్రీవెన్స్ తీసుకుని మనం చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నాం. అన్నీ కూడా ఈజీగా పని అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి గ్రీవెన్స్ ఇవాళ దీనివల్ల క్లియర్ అవుతుందని చెప్పి తెలియజేసి కూడా మీరందరూ కూడా సమస్యలన్నీ కూడా ఇవ్వండి. సమస్యలన్నీ కూడా తీసుకోవడమే కదా, తీసుకుని మీ కాంగ్రెస్ అధికారికి పంపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మనం గ్రీవెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరి గ్రీవెన్స్ తీసుకుని గ్రీవెన్స్ క్లీన్ చేయాలి. అందరూ కూర్చోవద్దు. అలాగే పాస్బుక్ కూడా మీరు మా కూర్చుంటే ఎంఆర్ఓ గారు ఇద్దరికి ఎగేసి పాస్బుక్ కూడా ఇవ్వడం. పెద్దలకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మనం ఈ కార్యక్రమం పాస్బుక్ పంచిపెట్టే కార్యక్రమం పెట్టాం. ఇది మన ఆల్రెడీ సామలకోట ఎంఆర్ఓ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమారు మనకి 9,000 పాస్బుక్లు వచ్చినాయి. అందులో 6,000 వరకు రెడీ అయినాయి. కన్వై కూడా రెడీ అవ్వబోతున్నాయి. ఈ 6,000 ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేస్తాయి. కానీ ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మళ్ళీ పెట్టుకుంటే కరెక్షన్ చేసి ఇస్తా అన్నారు సామలకోట మన ఎంఆర్ఓ గారు. అలాగే మన చినరాజప్ప గారు అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి మనకి నిన్న 600 కోట్లతో
రాజమండ్రి ఇక్కడ నుంచి సామలకోట నుంచి రాజమండ్రి వరకు ఒక కెనాల్ రోడ్ శాంక్షన్ అయ్యింది. అది మన చంద్రబాబు గారికి తెలుసు. దాని విలువ మనం 2015 నుంచి కూడా అది ట్రై చేస్తున్నాం. సుమారు దగ్గర 10 సంవత్సరాల తర్వాత మనకి 600 కోట్లతో అది శాంక్షన్ అయింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను కృతజ్ఞతగా తీసుకుని, అలాగే మన సామలకోట మనం ఎప్పటి నుంచో కూడా ఆర్టీఓ ఆఫీసు పెద్దాపురానికి మార్చాలని చాలాసార్లు ట్రై చేసాం. 10 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాం, అవ్వలేదు. నిన్నే అది కూడా మనకి శాంక్షన్ అయ్యి మన సామలకోట మండలాన్ని పెద్దాపురంలో కలిపారు. మన క్యాబినెట్లో ఆమోదం కూడా పొందారు. దానికి కూడా మన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు గ్రీవియన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇది అయిపోయాక గ్రీవియన్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ కూడా మనం సుమారు 30 రోజుల్లో అన్నీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఆర్టీఓ గారి వేదికని ఆలోచించాలని కోరుకుంటున్నాను.